హలో, నమస్తే అందరికీ. మనం స్మార్ట్ సిరీస్లో ఫస్ట్ వీడియో కంప్లీట్ చేసుకున్నాం. స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం కంప్లీట్ చేసాం. ఈరోజు సెకండ్ వీడియో ఫర్దర్ ఐసోమర్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. స్మార్ట్ సిరీస్ లెక్చర్ 2. ఇందులో మనం చైన్ ఐసోమెరిజంని, పొజిషన్ ఐసోమెరిజంని కంప్లీట్ చేసాం. ఈరోజు మన వీడియో ఫంక్షనల్ ఐసోమెరిజం, మెటామెరిజం, రింగ్ చైన్ ఐసోమెరిజం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఫంక్షనల్ ఐసోమెరిజం. ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఒకటే స్టేట్మెంట్ అన్నింటికీ అప్లికేబుల్. ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే ఏంటన్నా, organic compounds having the same molecular formula but exhibiting at least one different physical or chemical or both properties due to change in functional groups. ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం అంటున్నాం కాబట్టి ఫంక్షనల్ గ్రూపే చేంజ్ అయిపోవాలి. అప్పుడు వాటిని ఫంక్షనల్ ఐసోమర్స్ అంటాం. ఆ ఫినామినాని ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం అంటాం. చూసుకుంటే ఒకసారి స్టేట్మెంట్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ కాంపౌండ్స్ ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఆల్కహాల్స్ అండ్ ఏథర్స్, CH3 CH2 OH. నేను ఒక ఆల్కహాల్ రాశాను. ఆల్కహాల్, ఐయుపాక్ నేమ్ ఎథనోల్. ఎథనోల్ అన్నింటికీ నేమ్స్ అవసరం లేదు. ఎథనోల్. నేను ఇక్కడ ఒక ఏథర్ రాస్తున్నా, CH3O CH3 డైమెథైల్ ఏథర్. ఐయుపాక్ నేమ్ అయితే మిథాక్సీ మీథేన్. మిథాక్సీ మీథేన్ లేదా సింపుల్గా డైమెథైల్ ఏథర్ అని అనొచ్చు. అన్నింటికి నేమ్స్ అవసరం లేదు నాన్న. ఇప్పుడు చూడండి ఒకసారి, దీని మాలిక్యులర్ ఫార్ములా చెప్పండి. 1 2 C2 హైడ్రోజన్స్ 3 + 2 5 + 1 6 ఆక్సిజన్ 1 C2H6O. దీని మాలిక్యులర్ ఫార్ములా చెప్పండి అన్న, C2H6O. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కానీ డిఫరెంట్ కాంపౌండ్స్. ఎందుకంటే ఇక్కడున్న ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటో చూడండి. ఇక్కడున్న ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఆల్కహాల్ OH. మరి ఇక్కడున్న ఫంక్షనల్ గ్రూప్ ఏంటన్నా, COC. దిస్ ఈస్ ఈథర్. ఒకటి ఆల్కహాల్, ఇంకొకటి ఈథర్. ఏంటి డిఫరెన్స్? ఫంక్షనల్ గ్రూపే చేంజ్ అయిపోయింది. అందుకే ఈ రెండు ఏమవుతాయి? ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. ఈ ఫినామినా ఏమవుతుంది? ఫంక్షనల్ ఐసోమెరిజం అవుతుంది. సో ఆల్కహాల్స్ అండ్ ఏథర్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. నెక్స్ట్, ఆల్డిహైడ్స్, కీటోన్, అన్సాచురేటెడ్ ఆల్కహాల్. ఆల్డిహైడ్ CH3 CH2 CHO ఆల్డిహైడ్. కీటోన్ CH3 CO CH3. This is ketone. Unsaturated alcohol CH2 double bond CH CH2 OH. అబ్జర్వ్ చేయండి అన్న, అన్నింటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది కానీ ఫంక్షనల్ గ్రూప్ చేంజ్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి, ఫంక్షనల్ గ్రూప్ చేంజ్ అయింది. ఇక్కడ ఏముంది అన్న? ఆల్డిహైడ్ ఉంది. ఇక్కడ ఏముంది? కీటోన్ ఉంది. ఇక్కడ ఏముంది? అన్సాచురేటెడ్. మల్టిపుల్ బాండ్ వస్తే అన్సాచురేటెడ్. ఇదేంటిది? ఆల్కహాల్ OH. సో మూడు డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ కానీ మాలిక్యులర్ ఫార్ములా మీరు చెక్ చేసుకుంటే సేమ్ ఉంటుంది. కాబట్టి ఆల్డిహైడ్, కీటోన్ అండ్ అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్ ఏమవుతాయన్నా? ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. దీనిని ఎలైల్ ఆల్కహాల్ అనొచ్చు. ఎలైల్ ఆల్కహాల్. ఎందుకు చెప్పండి? దిస్ ఇస్ sp2 కార్బన్, దిస్ ఇస్ sp3 కార్బన్. sp2 connected sp3 carbon is called allyl carbon. Allyl carbon కి ఆల్కహాల్ OH కనెక్ట్ అయింది కాబట్టి దిస్ ఇస్ allyl alcohol. చూడండి ఒకసారి. నెక్స్ట్, యాసిడ్స్, ఎస్టర్స్ అండ్ హైడ్రాక్సీ కార్బోనైల్స్. యాసిడ్స్ CH3 CH2 COOH యాసిడ్. ఎస్టర్ ఏంటన్నా? RCOOR CH3 COOCH3. హైడ్రాక్సీ కార్బోనైల్ CH3 CHOH
CHO ఇలా రాయొచ్చు, ఆల్డిహైడ్తో రాయొచ్చు, కీటోన్తో కూడా రాయొచ్చు కదా. CH3 CO CH2OH. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? యాసిడ్ COOH, కార్బాక్సిలిక్ యాసిడ్. RCOOR, ఆర్ అంటే ఏంటన్నా ఆల్కైల్ గ్రూప్. ఓకే, RCOOR ఏమంటాం? ఎస్టర్. COO గ్రూప్ ఉంది, ఇది ఎస్టర్. ఇదేంటి చూడండి, హైడ్రాక్సీ కార్బోనైల్. కార్బోనైల్ అంటే ఏంటి? ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. దీనికి ఏం కనెక్ట్ అయింది? OH గ్రూప్ కనెక్ట్ అయింది. కాబట్టి ఇవి ఏమవుతాయి? హైడ్రాక్సీ కార్బోనైల్స్. సో యాసిడ్స్, ఎస్టర్స్, హైడ్రాక్సీ కార్బోనైల్స్ ఏమవుతాయి నన్ను? ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్, ఎందుకంటే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. CH3CN, CH3NC. ఇదేంటన్నా? మెథైల్ సయనైడ్. దిస్ ఈజ్ సయనైడ్, మెథైల్ సైనైడ్. ఇదేంటిది? మెథైల్ ఐసోసైనైడ్. ఐసోసైనైడ్. చూడండి, ఇవి రెండు డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్, కానీ మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్ ఉంది. కాబట్టి ఇవి ఏమవుతాయి? ఫంక్షనల్ ఐసోమర్స్. క్లియర్? నెక్స్ట్ నైట్రో ఆల్కేన్స్, ఆల్కైల్ నైట్రైట్స్. నైట్రో ఆల్కేన్స్ CH3 CH2 N డబుల్ బాండ్ O. కోఆర్డినేట్ కావాలనుకున్నాను ఇది. దిస్ ఇస్ కాల్డ్ నైట్రో ఈథేన్. నైట్రో ఈథేన్. ఆల్కైల్ నైట్రైట్స్ CH3 CH2 N ON double bond O. Okay, this is alkyl. Alkyl means ఇక్కడ ఏముందన్న? ethyl. ethyl nitrite. ethyl nitrite. ఇది నైట్రోఈథేన్, ఇది ethyl nitrite. లింకేజ్ చూడండి, NCN లింకేజ్. ఇక్కడ చూడండి CON లింకేజ్. అందుకే ఇవేమయ్యాయి? స్ట్రక్చరల్ ఐసోమర్స్ అయ్యాయి. లింకేజ్ చేంజ్ అయింది కదా. స్ట్రక్చరల్ ఐసోమర్స్ లో మళ్ళీ ఏమైంది? ఇది ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం అయింది. ఎందుకు? ఇక్కడ ఏంటన్నా? ఇక్కడేముంది? ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం ఇక్కడేముంది చూడండి. ఇక్కడే ఫంక్షనల్ గ్రూప్ ఉంది NO2. ఇక్కడే ఫంక్షనల్ గ్రూప్ ఉంది ONO. ఓకే, నైట్రో అండ్ నైట్రైట్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. ఎమీన్స్ మనం అనుకుంటాం ఎమీన్స్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్స్ అన్ని సేమ్ కదా అనుకుంటాం. నో, దీస్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. చూద్దాం. CH3 CH2 CH2 NH2. ఇదేంటండి? ఇది ప్రైమరీ ఎమీన్. ఎందుకు ప్రైమరీ ఎమీన్? నైట్రోజన్ కి ఓన్లీ డైరెక్ట్ గా ఒక కార్బనే కనెక్ట్ అయింది చూడండి, ఓన్లీ 1 కార్బన్ కనెక్షన్ ఉంది. లేదా నైట్రోజన్ దగ్గర 2 హైడ్రోజన్లు ఉంటే దట్ ఈజ్ ప్రైమరీ. CH3 CH2 NH CH3 సెకండరీ. నైట్రోజన్ కి ఇటువైపు ఒక కార్బన్ కనెక్షన్ ఉంది, ఇటువైపు ఒక కార్బన్ కనెక్షన్ ఉంది, కాబట్టి సెకండరీ. లేదా నైట్రోజన్ దగ్గర ఓన్లీ ఒక హైడ్రోజనే ఉంటే దిస్ ఈజ్ సెకండరీ. క్లియర్? టెర్షరీ తీసుకోండి. CH3 N CH3 CH3. నైట్రోజన్ కి 3 కార్బన్స్ కనెక్షన్ ఉన్న, అసలు హైడ్రోజన్ లేకపోయినా అదేమవుతున్నా? టెర్షరీ. ఓకే, దిస్ ఈజ్ టెర్షరీ. సో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్స్ ఆర్ ఏంటి? ఫంక్షనల్ ఐసోమర్స్. నెక్స్ట్ ఆల్కైన్స్, ఆల్కాడైన్స్. ఆల్కైన్స్, ఆల్కాడైన్స్. CH3 CH2 C ట్రిపుల్ బాండ్ CH. ఏంటన్నా ఇది? ఆల్కైన్. ఆల్కాడైన్. డైన్ అంటే 2 డబుల్ బాండ్స్. సో CH2 డబుల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH2. చూడండి, మీథీత్ ప్రోప్ బ్యూటైన్. ఇది మాలిక్యులర్ ఫార్ములా చెక్ చేయండి. 1 2 3 4 C4 3 + 2 + 1 6 C4H6. ఇది చూడండి అన్న, 1 2 3 4 C4 2 + 2 4 + 1 5 + 1 6. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది, కానీ ఏం చేంజ్ అయిందో చూడండి. ఇక్కడ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ మల్టిపుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అయితే ఇక్కడున్న
మల్టిపుల్ బాండ్ ఏంటన్నా డబుల్ బాండ్. ఓకే, ఇదేంటిది 1,3 పెట్టాడయిన్. ఓకే, బోత్ ఆర్ ఏమవుతాయన్న ఫంక్షనల్ ఐసోమర్స్. నెక్స్ట్ ఆక్సైమ్స్ అండ్ ఎమైడ్స్. ఆక్సైమ్ అంటే చెప్పగలరా? ఆక్సైమ్ CH3 CH2 C డబుల్ బాండ్ NOH CH. డబుల్ బాండ్ NOH ఉంటే దాన్ని ఆక్సైమ్ అంటాం నాన్న. డబుల్ బాండ్ C డబుల్ బాండ్ NOH ఇది ఉంది కదా, ఈ లింకేజ్ని ఏమంటాను? ఈ లింకేజ్ని ఆక్సైమ్ లింకేజ్ అంటాం. ఈ లింకేజ్ మీకు ఎక్కడైనా కనిపిస్తే దాన్ని మీరు ఏమనుకోవాలి? ఆక్సైమ్. నెక్స్ట్ ఎమైడ్. ఎమైడ్ అంటే నాన్న CH3 CH2 CO NH2. చూడండి, దిస్ ఈజ్ ఆక్సైమ్ అండ్ దిస్ ఈజ్ ఎమైడ్. RCONH2 ఎమైడ్. మాలిక్యులర్ ఫార్ములా ఏం మారలేదు, కానీ ఏం మారిందన్న? ఫంక్షనల్ గ్రూప్ మారిపోయింది. కాబట్టి వీటిని ఏమంటాం? ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం కంప్లీట్ అయిపోయింది. క్లియర్ కదా అందరికి? ఏం లేదు, ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకు అంటే వాటిలో ఫంక్షనల్ గ్రూప్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. ఓకే, ఆ రెండు ఏమవుతాయి? 2 ఆర్ మోర్ దాన్ 2 ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. ఆ ఫినామినాయే ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెటామెరిజం. మెటామెరిజం అంటే మళ్ళీ సేమ్ స్టేట్మెంట్, సేమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఎగ్జిబిట్ డిఫరెంట్ అట్లీస్ట్ వన్ డిఫరెంట్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఆర్ బోత్ ప్రాపర్టీస్ డ్యూ టు చేంజ్ ఇన్ ఆల్కైల్ గ్రూప్స్. ఒక బై ఫంక్షనల్ గ్రూప్కి జనరల్గా ఏమంటాం అంటే పాలీవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్కి బోత్ సైడ్స్ ఉన్న ఆల్కైల్ గ్రూప్స్లో డిఫరెన్స్ వస్తే వాటినే మెటామర్స్ అంటాం. ఆ ఫినామినానే మెటామెరిజం అంటాం. చూద్దాం స్టేట్మెంట్ చూడండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, ఇదంతా మీకు తెలుసు. ఓకే, డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్. ఎక్కడన్నా అటాచ్డ్ టు ది సేమ్ బైవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్. అసలు బైవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏథర్ రాశాను అనుకోండి, బోత్ సైడ్స్ కనెక్టివిటీ ఉంది కదా, బైవాలెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. పాలీవాలెంట్ అయినా అంటే 3 కనెక్షన్స్ ఉన్న మెటామెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, పాలీవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్ అని కొన్ని బుక్స్లో ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జనరల్గా మనం ఇంటర్మీడియట్ లెవెల్లో చదివేవన్నీ కూడా బైవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇప్పుడు ఏథర్ ఉంది, బోత్ సైడ్స్ కనెక్షన్ ఉంది. NH ఉంది, బోత్ సైడ్స్ కనెక్షన్ ఉంది, అవును కదా. థయో ఏథర్ ఉంది, బోత్ సైడ్స్ కనెక్షన్ ఉంది. కీటోన్ ఉంది, బోత్ సైడ్స్ కనెక్షన్ ఉంది. ఓకే, ఇలా బోత్ సైడ్స్ కనెక్టివిటీ ఉండే వాటిని బైవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం. జనరల్గా కొన్ని బుక్స్లో పాలీవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అని ఉంటాయి. అంటే ఈ బైవాలెంటే కాకుండా మోర్ దాన్ 2 కనెక్షన్స్ ఉండే, ఇప్పుడు టెర్సరీ ఉందనుకుంటున్నా, టెర్సరీ ఎమీన్ ఉందనుకోండి, మోర్ దాన్ 2 కనెక్షన్స్ ఉన్నాయి కదా. సో అటువంటివి కూడా దేన్ని ఎగ్జిబిట్ చేస్తాయి? మెటామెరిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎలా ఎగ్జిబిట్ చేస్తాయో నేను ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ CH3 CH2 O CH2 CH3 అనే ఒక కాంపౌండ్ రాశాను నేను. ఇప్పుడు దీన్ని నేను ఇలా మాడిఫై చేస్తున్నా, CH3 O CH2 CH2 CH3. మీరు అబ్జర్వ్ చేయండి, రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా ఏమీ మారలేదు, కానీ ఏం మారిపోయిందండి? ఈ బైవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్కి కనెక్ట్ అయి ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ చేంజ్ అయిపోయాయి. ఇటువైపు ఉన్న ఆల్కైల్, ఇక్కడున్న ఆల్కైల్ గ్రూప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడున్న ఆల్కైల్ గ్రూప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి రెండు ఒకదానికి ఒకటి ఏమవుతాయి? మెటామర్స్ అవుతాయి. ఈ ఫినామినానే మెటామెరిజం అంటాం. ఈ O ప్లేస్లో NH పెట్టండి, O ప్లేస్లో NH. సేమ్ ఎగ్జాంపుల్ రాయండి, NH. ఇటువైపు ఒక ఆల్కైల్ గ్రూప్, ఇటువైపు ఒక ఆల్కైల్ గ్రూప్. CH3 CH2 CH2 CH3 CH3 NH CH2 CH2 CH3. ఓకే, CH3 NH CH CH3 CH3. చూడండి, ఇక్కడున్న ఆల్కైల్ గ్రూప్స్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడున్న ఆల్కైల్ గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నాయి, అలాగే ఇక్కడున్న ఆల్కైల్ గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏమవుతాయి అన్నదానికి ఒకటి మెటామర్స్ అవుతాయి. అబ్జర్వ్ చేయండి. అలాగే O ప్లేస్లో నేను NH పెట్టాను కదా, మీరు S పెట్టండి, CO పెట్టండి.
ఏ బైవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్తోనైనా మనం ఏం చేయొచ్చు, ఏం రాయొచ్చు అన్న, మెటామర్స్ అని రాయొచ్చు. క్లియర్? నెక్స్ట్, ఇఫ్ సేమ్ polyvalent functional group is there in 2 or more organic compounds, then never write chain or position isomerism, it will be metamerism. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. CH3 CO CH2 CH2 CH3 CH3 CH2 CO CH2 CH3 5 CH2 CH3. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఒక డౌట్ వచ్చే అవకాశం ఉంది. సార్ నేను నెంబరింగ్ ఇస్తాను సార్, దీనికి 1 2 3 4 5, దీనికి నెంబరింగ్ ఇస్తాను సార్ 1 2 3 4 5. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ 2 ఉంది సార్, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ 3 ఉంది సార్. మరి ఇవి రెండు పొజిషనల్ ఐసోమర్స్ అవ్వాలి కదా సార్. మీరేమో పొజిషన్ ఐసోమర్స్ అన్నప్పుడు పొజిషన్ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ చేంజ్ అయితే పొజిషన్ ఐసోమర్స్ అవుతాయని చెప్పారు. ఇప్పుడేమో ఆల్కైల్ గ్రూప్స్ చేంజ్ అయితే మెటామర్స్ అని చెప్పారు. ఇందులో పొజిషన్ ఐసోమెరిజం ఉంది, మెటామెరిజం కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి అన్న, ఒకే కాంపౌండ్, ఐ మీన్ ఇలా మోర్ దాన్ 2 ఆర్ మోర్ దాన్ కాంపౌండ్స్ ఆల్వేస్ ఒకే ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయాలన్న రూల్ లేదు. పొజిషన్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేసేవి మెటామెరిజంని కూడా ఎగ్జిబిట్ చేయొచ్చు. కానీ మనం దానిని సింప్లిఫై చేయడానికి ఏవైనా కొన్ని కాంపౌండ్స్ మధ్యలో ఉండే రిలేషన్ని ఒకే సిగ్నిఫికెంట్ ఐసోమెరిజంని మాత్రమే కన్సిడర్ చేయాలి. మరి ఆప్షన్లో 2 ఉంటే ఆన్సర్ చేయలేం కదా. అందుకు ఒక ఆర్డర్ ఉంది, నేను లాస్ట్లో చెప్తాను. RTF MCP అని ఒక ఆర్డర్ ఉంది, ప్రయారిటీ ఆర్డర్ ఉంది. సో వీడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ సేమ్ పాలీవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చినప్పుడు చూడండి, CO సేమ్ పాలీవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చినప్పుడు మీరు చైన్ ఐసోమెరిజం ఉందా, పొజిషన్ ఐసోమెరిజం ఉందా చెక్ చేయొద్దు. ఆల్కైల్ గ్రూప్స్ డిఫరెంట్గా ఉంటే ఆన్సర్ ఖచ్చితంగా మెటామెరిజం. మరి పొజిషన్ ఐసోమెరిజం ఉంది సార్, ఉంది, కానీ ప్రయారిటీ మెటామెరిజంకి ఇవ్వాలి. నేను ఒక ఆర్డర్ చెప్తాను లాస్ట్లో, ఆ ప్రయారిటీ ఆర్డర్లో మాత్రమే మీరు ఐసోమెరిజంని ఆన్సర్ చేయాలి. అర్థమవుతుంది కదా. సో ఇవి రెండు మెటామర్స్ అవుతాయి, పొజిషన్ ఐసోమర్స్ అవ్వవు. క్లియర్? నెక్స్ట్, రింగ్ చైన్ ఐసోమెరిజం. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్, సేమ్ స్టేట్మెంట్ నాన్న, స్టేట్మెంట్ ఏమీ మారలేదు. ఫస్ట్ వీడియో కానీ మీరు చూస్తుంటే ఈ వీడియోలో మీరు కొత్తగా స్టేట్మెంట్ నేర్చుకోవడానికి ఏముండదు. డ్యూ టు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లింకింగ్. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయిన వాళ్ళు ఉంటే ఫస్ట్ వీడియో చూసి రండి అన్న, ఇది క్లియర్గా అర్థమైపోతుంది. ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఎగ్జిబిటింగ్ అట్లీస్ట్ వన్ డిఫరెంట్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఆర్ బోత్ ప్రాపర్టీస్ డ్యూ టు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లింకింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లింకింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటే ఏంటన్నా, అది ఓపెన్ చైన్ అవ్వచ్చు, క్లోజ్డ్ చైన్ అవ్వచ్చు. జనరల్గా DU డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కూడా దీనికి ఏమవ్వాలి, సేమ్ అవ్వాలి. బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో DU మీరు చదివి ఉంటారు, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఒకవేళ చదవకపోతే తర్వాత ఏదైనా బేసిక్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను దీని గురించి. DU సేమ్ ఉండాలి యాక్చువల్గా రింగ్ చైన్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేసేటప్పుడు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, స్టేట్మెంట్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాశాను అనుకోండి, ఓకే. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చెప్పండి, 1 2 3 4 హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 2 + 2 4 5 6 C4H6. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాంపౌండ్ రాస్తున్నాను చూడండి, CH3 CH2 C ట్రిపుల్ బాండ్ CH. ఇప్పుడు ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, C4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 + 2 + 1 C4H6. ఓకే, రెండింటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది, కానీ ఒకటి ఓపెన్ స్ట్రక్చర్, ఒకటి క్లోజ్డ్ స్ట్రక్చర్. క్లియర్? సో ఇవి రెండు ఒకదానికొకటి ఏమవుతాయి, రింగ్ చైన్ ఐసోమర్స్. ఇవి రెండు ఒకదానికొకటి రింగ్ చైన్ ఐసోమర్స్ అవుతాయి. ఓకే, ఇలా రాయొచ్చు లేదా చూడండి ఒకసారి, ఇలా రాశారు. ఇప్పుడు దీనికి ఎన్ని కార్బన్స్ ఉన్నాయన్నా, 4. హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 + 2 + 2 + 2 8 C4H8.
ఇప్పుడు దీన్ని నేను రాయచ్చా, CH3 CH డబుల్ బాండ్ CH3 ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, C4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 + 3 6 + 1 8 C4H8. ఒకటేమో ఓపెన్ స్ట్రక్చర్, ఒకటేమో రింగ్ స్ట్రక్చర్. సో ఇవి రెండు ఒకదాని ఒకటి ఏమవుతాయన్న, రింగ్ చైన్ ఐసోమర్స్. సింపుల్. ఏమన్నాడు, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లింకింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇక్కడ లింకింగ్ మోడ్ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది. ఇక్కడ ఓపెన్ లో ఉంది, ఇక్కడ క్లోజ్ అయింది. అందుకే ఇవి రెండు ఏమయ్యాయి, రింగ్ చైన్ ఐసోమర్స్ అయ్యాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. క్లియర్? లాస్ట్లో చెప్తాను కదా, దట్ ఈజ్ RTF MCP. అంటే ఏవైనా ఐసోమర్స్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ అందులో రింగ్ చైన్ ఉంటే రింగ్ చైన్ ఐసోమెరిజంకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తరువాత టాటోమెరిజం. ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. టాటోమెరిజం అస్సలు మిస్ అవ్వద్దు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ బిట్ అయినా మీరు ఈజీగా చేసేస్తారు. ఫంక్షనల్ ఐసోమెరిజం, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం, మెటామెరిజం, చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం. అంటే మీకు ఏదైనా 2 or more than 2 కాంపౌండ్స్ మధ్యలో రిలేషన్ ఫంక్షనల్ ఐసోమెరిజం అవుతుంది, ఇంకొక ఐసోమెరిజంను కూడా అది ఎగ్జిబిట్ చేస్తుంది అనుకోండి. ఈ మూడింట్లో ఏదైనా మీరు దీన్నే పెట్టుకోవాలి ఆన్సర్. అంటే రింగ్ చైన్ అవుతుంది, ఇంకొక ఐసోమెరిజం అవుతుంది అనుకోండి, రింగ్ చైనే పెట్టాలి. టాటోమెరిజం అవుతుంది, ఇందులో ఏదైనా ఐసోమెరిజం అవుతుంది, టాటోమెరిజంనే పెట్టాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ రింగ్ చైన్, తర్వాత ఏంటన్నా టాటోమెరిజం, తర్వాత ఫంక్షనల్ ఐసోమెరిజం, తర్వాత మెటామెరిజం, తర్వాత చైన్ ఐసోమెరిజం, తర్వాత పొజిషన్ ఐసోమెరిజం. ఇదే సీక్వెన్స్ లో మీరు ఆన్సర్ చేయాలి. అంటే సింపుల్. ఏవైనా మీకు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చేటప్పుడు ఒకే ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయాలన్న రూల్ లేదు. మోర్ దాన్ 1 ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేసినప్పుడు ఈ ఆర్డర్ని ఫాలో అవుతారు. ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే సిగ్నిఫికెంట్ చేంజ్ ఎందులో వస్తుందో అబ్జర్వ్ చేసి, ఇప్పుడు 2 ఐసోమర్స్ వచ్చాయి అనుకోండి, ఒకటి రింగ్ చైన్ ఐసోమెరిజం వచ్చింది, ఒకటి చైన్ ఐసోమెరిజం వచ్చింది అనుకోండి. వరకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా వచ్చింది అనుకోండి, సిగ్నిఫికెంట్ చేంజ్ ఎక్కడ వచ్చినట్టు, ఒక ఓపెన్ స్ట్రక్చర్ రింగ్ స్ట్రక్చర్ అయిపోయింది. సో స్ట్రక్చర్లో సిగ్నిఫికెంట్ చేంజ్ ఎక్కడ వచ్చింది కాబట్టి దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తున్నారు. ఓకే, ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. క్లియర్? ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియో టాటోమెరిజం పైన వస్తుంది. ఈ ఫస్ట్ వీడియో చూడకుండా సెకండ్ వీడియో ఎవరైనా స్మార్ట్ సిరీస్లో లెక్చర్ 2ను చూస్తూ ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఫస్ట్ వీడియో చూసేయండి, ఒక కనెక్టివిటీ ఉంటుంది. తర్వాత సెకండ్ వీడియోకి రండి. నెక్స్ట్ వీడియో టాటోమెరిజం పైన వస్తుంది. ఆ నెక్స్ట్ వీడియో ఐసోమెరిజం కంప్లీట్ అయిపోయిన తరువాత వీటిపైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్సలెంట్గా మనం ఎలా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయాలో చెప్తాను. అది మెయిన్స్ క్వశ్చన్స్ వస్తాయి, నీట్ క్వశ్చన్స్ వస్తాయి. సో అస్సలు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.